హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. విహారి లక్ష్మి ఎంతో దూరం వెళ్ళి ఉండదు. తప్పకుండా లక్ష్మిని వెతికి పట్టుకోవచ్చు. పద విహారి వెళ్దాం అని చెప్పి చారుకేశ అంటూ ఉంటాడు. అవును విహారి, అసలే అమాయకురాలు పిచ్చి పిల్ల ఎక్కడికి వెళ్ళిందో ఏంటో, తొందరగా వెళ్ళి వెతకండి అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. వదిన, అదేం పిచ్చి పిల్ల కాదు, మనందరినీ పిచ్చి వాళ్ళని చేస్తుంది అని చెప్పి అంబిక అంటుంది. ఇంకా దాంతో విహారి, చారుకేశ, పండు లక్ష్మిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. లక్ష్మి ఇల్లు వదిలి వెళ్లాల్సిన అవసరం అసలు ఏమొచ్చిందో ఏంటో అని చెప్పి వసుధ యమునతో చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర తన రూమ్లోకి వెళ్తుంది. చాలా సంతోషంగా కూర్చొని ఉంటుంది. అప్పుడు పద్మాక్షి సహస్ర దగ్గరకు వెళ్ళి, సహస్ర ఏంటే ఏదో ఆలోచిస్తున్నావు? నీ మొహంలో సంతోషం కనిపిస్తుంది. ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకేనా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోయినందుకు కాదమ్మా, ఆ లక్ష్మిని ఇన్ని రోజులకి ఇంటి నుంచి పంపించగలిగినందుకు అని చెప్పి సహస్ర అంటుంది. సహస్ర, ఏం మాట్లాడుతున్నావే నువ్వు? లక్ష్మిని నువ్వు ఇంట్లో నుంచి బయటికి పంపించేశావా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అవునమ్మా, ఆ లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవడానికి నేనే కారణం అని చెప్పి సహస్ర అంటుంది. ఏం చెప్పావే అంత ఈజీగా ఆ లక్ష్మి ఇంటి నుంచి ఎలా వెళ్ళిపోయిందే అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. బావా, ఆ లక్ష్మి యమున అత్తయ్య అరెస్ట్ అవ్వటంతో భుజంగాన్ని వెతుక్కుంటూ ఇంటి నుంచి బయలుదేరారు కదమ్మా. నేను బావను ఆ లక్ష్మిని ఫాలో అవుతూ వెళ్ళాను. భుజంగం డీటెయిల్స్ కొంచెం కొంచెంగా తెలుస్తూ ఉన్న సమయంలో బావ ఆ లక్ష్మిని ఆ ఎస్ఐ సంధ్య దగ్గర వదిలేసి వెళ్ళిపోయాడు. బావ ఎలాగూ ఆ భుజంగాన్ని పట్టుకుంటాడని తెలుసు. అందుకే ఒంటరిగా దొరికిన లక్ష్మితో ఆటాడుకుందాం అనుకున్నాను అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఏం చేశావో కాస్త అర్థమయ్యేలా చెప్పవే, నాకు చాలా టెన్షన్గా ఉంది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఇక అదే సమయానికి యమున, వసుధ ఇప్పుడే వస్తాను, సహస్ర ఏమైనా తిన్నదో లేదో అడిగి వస్తాను అని చెప్పి అంటూ ఉంటుంది. సరే వదిన అని చెప్పి వసుధ చెప్తుంది. ఇక యమున సహస్ర రూమ్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే పద్మాక్షి, చెప్పవే చెప్పు, నాకు చాలా టెన్షన్గా ఉంది, ఆ లక్ష్మి ఇంటి నుంచి ఎలా వెళ్ళిపోయిందే అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అమ్మా, ఆ లక్ష్మికి నేనే వేరే నెంబర్ నుంచి ఫోన్ చేశాను. యమున అత్తయ్య రిలీజ్ అవ్వాలంటే నేను చెప్పిన లొకేషన్కి రమ్మని చెప్పాను. పిచ్చిది, అమాయకురాలు, నిజంగానే నేను చెప్పిన లొకేషన్కి వచ్చింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఆ మాటలను యమున చాటుగా ఉండి వింటూ ఉంటుంది. అది సరే, లక్ష్మిని అసలు ఏమని బ్లాక్మెయిల్ చేశావు, ఎందుకు ఇంటి నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి బావ కలిసి దిగిన ఎన్నో ఫోటోలు ఉన్నాయమ్మా. ఆ ఫోటోలన్నీ కూడా ఒక రూమ్లో లక్ష్మికి కనిపించేలా హ్యాంగ్ చేసి పెట్టాను. లక్ష్మి ఆ సమయానికి అక్కడికి వచ్చి లొకేషన్ చూసి నాకు కాల్ చేసింది. నేను చెప్పిన లొకేషన్ దగ్గరికి వచ్చానని చెప్పింది. ఆ రూమ్లోకి వెళ్ళమని చెప్పాను. రూమ్లో నేను హ్యాంగ్ చేసిన ఫోటోలన్నీ చూసి నన్ను నిలదీయటం మొదలుపెట్టింది. ఎవరు నువ్వు, ఎందుకు నన్ను ఈ ఫోటోలు చూపించి బెదిరించాలనుకుంటున్నావు? చాటుగా ఉండి బెదిరించటం కాదు, నీకు చేతనైతే డైరెక్ట్గా వచ్చి బెదిరించు అని చెప్పి లక్ష్మి నాతో ఛాలెంజ్ కూడా చేసిందమ్మా. ఆ ఫోటోలన్నీ చింపి పారేస్తాంది. కానీ నేను మాత్రం ఫోటోలను చింపేస్తే అలాంటి ఫోటోలు వందల కొద్దీ సృష్టిస్తాను, విహరి ఇంట్లో చూపిస్తానని బెదిరించాను. లక్ష్మి ఆ సమయంలో ఏమందో తెలుసమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఏమంది సహస్ర అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ ఫోటోలు విహారీ గారింట్లో ఎవరికి చూపించకుండా ఉండాలంటే ఏం కావాలని అడిగిందమ్మా. అదే కరెక్ట్ అయిన సమయం అనుకున్నాను. ఆ ఫోటోలు విహారీ గారి ఇంటి వరకు చేరకుండా ఉండాలంటే నువ్వు విహారీని శాశ్వతంగా వదిలి వెళ్ళిపోవాలని చెప్పానమ్మా. లేదంటే ఆ ఫోటోలు విహారీ ఇంటికి చేరతాయి, విహారీ కుటుంబం ముక్కలవుతుందని ఆ లక్ష్మిని బెదిరించాను. ఆ లక్ష్మి చేసేది ఏమీ లేక ఆ ఫోటోలు విహారీ గారి ఇంటికి పంపించొద్దు, నేను మీరు కోరుకున్నట్టుగానే విహారీ గారిని వదిలి వెళ్ళిపోతానని చెప్పింది అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. నిజమా సహస్ర? అంత బాగానే ఉంది, కానీ ఆ లక్ష్మి మళ్ళీ తిరిగి వస్తే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఆ లక్ష్మిని శాశ్వతంగా రాకుండా అజ్ఞాతంలోకి పంపించేశానమ్మా. ఇక ఆ లక్ష్మి గురించి బావకు ఎలాంటి ఆచూకీ దొరకదు అని చెప్పి సహస్ర కళ్ళకు కట్టినట్టు పద్మాక్షికి చెప్తూ ఉంటే అప్పుడు యమున ఆ మాటలను విని సహస్ర అని చెప్పి గట్టిగా అరుస్తుంది. దాంతో సహస్ర షాకింగ్గా యమున వైపు చూస్తూ ఉంటుంది.
లక్ష్మి ఇంటి నుంచి వెళ్ళిపోవటానికి నువ్వు కారణమా? లక్ష్మి ఏం తప్పు చేసింది? ఏం ద్రోహం చేసింది? లక్ష్మిని బెదిరించి భయపెట్టి ఇంటి నుంచి బయటకు పంపించేశావా అని చెప్పి యమున సహస్ర చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. ఏయ్ యమున, నా కూతుర్ని నా కళ్ళ ముందు కొడతావా? అది కూడా కడుపుతో ఉందని కూడా ఆలోచించకుండా అని పద్మాక్షి అంటుంది. నీ కూతురు కాబట్టే చంప మీద కొట్టి వదిలేశాను. అదే నా కడుపున పుట్టుంటే ఈ పాటికి దీన్ని గొంతు పట్టుకొని నులిమి చంపేసేదాన్ని. ఎలానో చూపించమంటావా అని చెప్పి యమున సహస్ర గొంతు పట్టుకొని చూపిస్తుంది. ఏయ్ వదులువే, వదులు, నా కూతురు గొంతు వదులు అని చెప్పి పద్మాక్షి యమున చేతిని గట్టిగా లాగేస్తుంది. నీ కూతురు జోలికొస్తేనే నువ్వు ఇంత కోప్పడుతున్నావే, పాపం అమాయకురాలు లక్ష్మి, దాన్నెందుకు ఇంతలా చిత్రహాద చేస్తున్నారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అమాయకురాలా? అది అమాయకురాలా? నా అల్లుడిని వల్లో వేసుకొని నా అల్లుడిని తన చుట్టూ తిప్పుకుంటుంది. నా కూతురు నా అల్లుడు దూరంగా ఉంటున్నారంటే దానికి కారణం ఆ లక్ష్మి అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. సహస్ర, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా విహారికి కనిపించిందా? సరే లేదంటే యమున విశ్వరూపం చూపిస్తాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఈ విషయం విహారికి తెలిస్తే మీ అమ్మ కూతురు ఇద్దరిని కూడా బ్రతకనివ్వడు అని చెప్పి యమున పద్మాక్షి సహస్రాలకు వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఆహా, నీ కొడుకు మా ఇద్దరిని చంపుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా? తప్పులు చేస్తూ మళ్ళీ వాటిని కప్పిపుచ్చుకోవాలని చూస్తున్నారా అని పద్మాక్షి అంటుంది. ఏం తప్పు చేశాం? నేను నా కొడుకు ఏం తప్పు చేశాం అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అమ్మ వద్దమ్మా, అత్తయ్య చాలా కోపంగా ఉందమ్మా, ఈ సమయంలో అత్తయ్యను రెచ్చగొట్టొద్దమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. సహస్ర జాగ్రత్త, లక్ష్మి విషయంలో నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. లక్ష్మి కనిపించాలని ఆ దేవుడికి దండం పెట్టుకో, లేదంటే విహారి కోపానికి ఆగ్రహానికి గురవుతావు అని చెప్పి యమున సహస్రకు వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చా, ఇదేంటమ్మా మనం మాట్లాడుకుంటుంటే యమున అత్తయ్య ఎలా చూసింది అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. ఆ యమున నిన్ను కొట్టిందే, ఆ యమున నీ గొంతు పట్టుకుందే, నిన్ను చంపేస్తానని వార్నింగ్ ఇచ్చింది. దానికి ఎంత ధైర్యం? నా ఇంట్లో నా కూతురికి ఇంత అవమానమా అని చెప్పి పద్మాక్షి అంటుంది. నువ్వు ఆగమ్మా, ఇప్పుడు ఈ విషయం బావకు యమున అత్తయ్య చెప్తే ఇంకేమైనా ఉందా? నాకు చాలా టెన్షన్గా ఉందమ్మా అని సహస్ర అంటూ ఉంటుంది. నువ్వు టెన్షన్ పడకు సహస్ర, తప్పు చేసింది ఆ విహారి, వాడు భయపడాలి, నువ్వు భయపడటం ఏంటే అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మరోవైపు యమున విహారికి ఫోన్ చేస్తుంది. విహారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నాన్న విహారి, లక్ష్మి ఎక్కడ ఉందో ఏమైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి కోసం సిటీ అంతా కూడా వెతుకుతున్నామమ్మా, ఎక్కడా లక్ష్మి కనిపించలేదు అని చెప్పి విహారి చెప్తూ ఉంటాడు. లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా వెతికి తీసుకురా విహారి అని చెప్పి యమున అంటూ ఉంటుంది. లక్ష్మి కోసం నా సాయశక్తిలా కష్టపడతానమ్మా, వెతుకుతాను, తిరిగి లక్ష్మిని ఇంటికి తీసుకొస్తాను అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. ఇక మరోవైపు చారుకేశ పండు కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటారు. దేవుడా, లక్ష్మి ఎక్కడ ఉన్నా కూడా నాకు కనపడేలా చెయ్యయ్యా, ఇప్పుడిప్పుడే నా జీవితంలో సంతోషం వస్తుందనుకున్న సమయంలో ఎందుకయ్యా లక్ష్మిని నాకు దూరం చేస్తున్నావు? లక్ష్మి నా జీవితంలో లేకపోతే నా జీవితానికి అర్థం లేదు, సంతోషం లేదు అని చెప్పి విహారి దేవుడికి దండం పెట్టుకుంటూ లక్ష్మిని వెతుకుతూ ఉంటాడు. ఇక మరోవైపు లక్ష్మి రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో విహారి అటుగా వెళ్తూ ఉంటాడు. అక్కడ వెళ్తుంది లక్ష్మిలా ఉందే అని చెప్పి విహారి సడన్గా కార్ ఆఫ్ చేసి పరిగెత్తుకుంటూ వెళ్ళి లక్ష్మి అని చెప్పి పిలవటంతో లక్ష్మి విహారిని చూసి షాక్ అవుతుంది. ఇక దాంతో విహారి లక్ష్మి చంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. విహారి గారు అని లక్ష్మి అంటుంది. విహారినే అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. నాకు చెప్పకుండా నా జీవితంలో నుంచి ఎలా వెళ్ళిపోదాం అనుకున్నావు అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. విహారి గారు, ప్లీజ్ విహారి గారు, నా జీవితం నన్ను బ్రతకనివ్వండి, నేను మీతో కలిసి ఉండలేవను, మీ ఇంట్లో ఉండలేవను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నీతో పాటు నేను కూడా వస్తాను, పద అయితే వెళ్దాం, మన ఇద్దరం ఎక్కడ ఉన్నా కూడా కలిసే ఉందాం లక్ష్మి అని విహారి అంటూ ఉంటాడు. లేదు విహారి గారు, మీరు సహస్రమ్మ సంతోషంగా ఉండాలి, నేను మధ్యలో మీ కుటుంబంలోకి వచ్చిన దాన్ని, నా మధ్యలో జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నాకు తెలుసు విహారి గారు, ప్లీజ్ విహారి గారు మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, సహస్రమ్మ మీరు సంతోషంగా ఉండండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. చెప్పాను కదా, నేను ఇక్కడి నుంచి వెళ్ళటం అంటూ జరిగితే అది నీతోనే, లేదంటే నువ్వు ఎక్కడుంటే అక్కడే ఉంటాను, నాకు నువ్వు తప్ప ఇంకెవరు వద్దు, పదలక్ష్మి ఎక్కడైనా హ్యాపీగా మన జీవితం మనం గడిపేద్దాము అని చెప్పి విహారి అంటూ ఉంటాడు. వద్దు విహారి గారు, ప్లీజ్ దయచేసి నేను చెప్పింది వినండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, మర్యాదగా నాతో రా లక్ష్మి, లేదంటే నా మీద ఒట్టే అని చెప్పి విహారి అంటాడు. ఎందుకు విహారి గారు ఇలా చేస్తున్నారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. నేనేం చేయట్లేదు లక్ష్మి, నువ్వే అంతా చేస్తున్నావు,
అమ్మ నేను ఎంతో సంతోషంగా నువ్వు నా భార్యవని ఇంట్లో అందరికీ చెప్పి ఇక మీదట జీవితంలో కష్టాలనేవి లేకుండా సంతోషంగా ఉండాలనుకుంటే నువ్వు మా సంతోషాన్ని దూరం చేస్తున్నావు లక్ష్మి అని విహారీ అంటూ ఉంటాడు. లేదు విహారీ గారు, మీరు సహస్రమ్మ కలిసి ఉంటేనే మీ కుటుంబం సంతోషంగా ఉంటుంది. ఏ రోజైతే నేను మీ భార్యని యమునమ్మ కోడళ్ళని తెలిసిన మరుక్షణమే మీ కుటుంబం ముక్కలైపోతుంది. ఇక మీకు మనశ్శాంతి అనేది ఉండదు. యమునమ్మను పద్మాక్షి అమ్మ అంబికమ్మ సూటిపోటి మాటలతో పొడిచి చంపుకు తింటారు. ఎందుకు విహారీ గారు నన్ను మీ భార్యగా ఇంటికి తీసుకెళ్ళి లేనిపోని కష్టాలు కొని తెచ్చుకుంటా అంటారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. లక్ష్మి ఎవరు ఏమన్నా కూడా నేను పట్టించుకోను. నాకు మా అమ్మ సంతోషం ముఖ్యం. మా అమ్మ నువ్వు తన కోడలవని చెప్తేనే సంతోషంగా ఉంటానని చెప్తుంది. నీ జీవితానికి అర్థం కల్పిస్తేనే తను ప్రశాంతంగా ఉంటా అంటుంది. అందుకే మా అమ్మ సంతోషం కోసం ప్రశాంతత కోసం నువ్వు నా భార్యవని అందరికీ చెప్తాను. నాతో రా లక్ష్మి అని చెప్పి విహారీ లక్ష్మిని బలవంతంగా లాక్కెళ్ళి కారులో కూర్చోబెడతాడు. ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మరోవైపు చారుకేశ విహారీకి ఫోన్ చేసి విహారీ లక్ష్మి ఎక్కడైనా కనిపించిందా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మావయ్య ఇప్పుడే లక్ష్మి కనిపించింది, లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తున్నాను, మీరు కూడా ఇంటికి వచ్చేయండి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. అసలు లక్ష్మి ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయిందంట విహారీ, మనందరం ఏమైపోవాలంట అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. మీరే మాట్లాడండి మావయ్య అని చెప్పి విహారీ లక్ష్మికి ఫోన్ ఇచ్చి చారుకేశ మావయ్య మాట్లాడతారంట అని చెప్పి చెప్తూ ఉంటాడు. అమ్మ లక్ష్మి ఎందుకమ్మా నువ్వు మా జీవితాల్లో నుంచి ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నావమ్మా, ఏం తప్పు చేశామమ్మా మేము అని చెప్పి చారుకేశ అడుగుతూ ఉంటాడు. మీరు ఏ తప్పు చేయలేదు, విహారీ గారితో తాళి కట్టించుకొని నేనే పెద్ద తప్పు చేశాను బాబాయ్ అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. విహారీ నీ మెడలో తాళి కట్టడం నీ అదృష్టమమ్మా, విహారీ నీకు భర్తగా రావటం నీ అదృష్టం. మీరిద్దరు ఒకరి కోసం ఒకరు పుట్టారమ్మా, మీ ఇద్దరిని ఎవరు కూడా విడదీయలేవరు. నువ్వు ఎన్నోసార్లు విహారీ నుంచి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నావు, కానీ ఆ దేవుడు మీ ఇద్దరిని కలుపుతూనే ఉన్నాడు. ఇంకొకసారి ఎప్పుడు కూడా ఇలాంటి పిచ్చి పని చెయ్యకమ్మా, మా యమునక్క నువ్వు లేకపోతే ఎంతో సఫర్ అయిపోతుంది అని చెప్పి చారుకేశ చెప్తూ ఉంటాడు. ఇంకా లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. లక్ష్మి ఏడవకమ్మా అని చెప్పి చారుకేశ ధైర్యం చెప్తూ ఉంటాడు. సరే మోయ మీరు ఇంటికి వచ్చేసేయండి, నేను లక్ష్మిని తీసుకొని ఇంటికి వస్తున్నాను అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది. పద్మాక్షి కూడా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆ లక్ష్మి దొరికిపోతుందా లేదంటే ఈ యమున విహారీకి నిజం చెప్పేస్తుందా అని చెప్పి పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటుంది. ఏదో ఒకలా ఆ విహారీ వచ్చేలోపు ఈ యమునను లాక్ చేయాలి, యమున ఎట్టి పరిస్థితిలో విహారీకి నిజం చెప్పకూడదు అని పద్మాక్షి ఆలోచిస్తూ ఉంటే అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. ఇంకా లక్ష్మి కారులో అలానే కూర్చొని ఉంటుంది. విహారీ మాత్రం చాలా కోపంగా కారు దిగి లక్ష్మి దగ్గరకు వెళ్ళి లక్ష్మి చెయ్యి పట్టుకొని ఇంట్లోకి లాక్కొని వస్తూ ఉంటాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.